మోడీ ప్రభుత్వం రాకముందు మా ప్రాంతంలో ఉన్న రోడ్లు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు, నీటి వసతి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలనే కుళాయిలు లేక చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళం. చాలా 4-5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ మా యొక్క ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. కాఫీ తోటలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు దాని అభివృద్ధి కూడా బాగానే ఉంది. ఇప్పుడు కాఫీ తోటల వ్యవహారం ఏంటంటే ఒకప్పుడు తెలియదు దాని గురించి. ఇప్పుడు కాఫీ తోటల పెంపకం ఇంటర్నేషనల్ వైజ్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్ అదంతా తెలిసినందువలన కాఫీ తోటలు బాగా మెరుగుపడ్డాయి. ఒకప్పుడు కాఫీ తోటలు గిట్టుబాటు ధర ఉండేది తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే తెలిసింది. అది ప్రభుత్వం మూలంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చింది. ఇవన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పించినందు వలన ఇవన్నీ తెలిసి వచ్చి వాళ్ళు కూడా భవిష్యత్తు బాగున్నాయి. మెడికల్ కాలేజీ 500 కోట్లతో మోడీ వచ్చిన తర్వాత నిర్మించారండి. మాకు ఇంతకు ముందు ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఎక్కడికైనా వైద్యం కోసం వెళ్ళాలంటే డోలీ పట్టుకొని నదులు దాటుకుంటూ ఇచ్చేసుకుంటూ చాలా కష్టాలు పడేటోళ్ళం అండి. వర్షాకాలం వస్తే మరీ చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 500 కోట్లతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇబ్బంది ప్రాంతానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఈ పంటలకి అది పెట్టింది పేరు పసుపు అయితే మాత్రం చింతపల్లి ప్రాంతంలో పసుపు అభివృద్ధి బాగానే ఉంది, పంట బాగానే ఉంది. దాని మూలం రైతులకు కూడా గిట్టుబాటు ధర బాగానే ఉంది. హాస్పిటల్ ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నది. ఇవన్నీ వసతులు కలిపినందుకు, వైద్యము మాకు అందజేసినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోడీ గారు. ఒకప్పుడు ఈ పరిస్థితులు లేవు, ఇప్పుడైతే మాత్రం మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ బాగున్నాయి. జై మోడీ. మాకున్నటువంటి రోగాలకు ట్రీట్మెంట్ చేసుకునే గొప్ప అవకాశాన్ని మోడీ గారు కల్పించారు. అందుకోసం మోడీ గారికి కూడా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి ఈ గిరిజన ప్రాంతం తరఫున నేను ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను.